హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు రైల్వే అట్ 24 ఆల్వేస్ రైల్వే మిషన్. సో ఫ్రెండ్స్, రిక్రూట్మెంట్ ఆఫ్ టెక్నీషియన్స్ సంబంధించి చాలా మంది ఇప్పుడైతే అప్లై చేసుకోవడం రెడీ అవుతున్నారు. సో ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా చేయాలని కూడా చాలా మంది అయితే యూట్యూబ్లో వీడియోలు చూడడం జరుగుతుంది. సో ఫస్ట్ చేసే కంటే ముందు మీరు ఐటీఐలో ఏ ట్రేడ్ చేశారు, సో మీరు చేసిన ట్రేడ్కు ఈ టెక్నీషియన్లో ఎన్ని రకాల పోస్టులకు మీరు ఎలిజిబిలిటీ అవుతారనే విషయం మీరు తెలుసుకున్నారా? సో తెలుసుకోకపోతే వీడియోని అయితే పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే నేను సెపరేట్‌గా డివైడ్ చేశాననమాట. సో 21 రకాల ఐటీఐ ట్రేడ్స్‌ని ఒక సైడ్ రాసి, ఆ ట్రేడ్ చేసిన వాళ్ళు ఏ పోస్ట్‌కి ఎలిజిబుల్ అవుతారని చాలా వివరంగా ఒక పీడీఎఫ్ నోట్స్ తయారు చేశాను. దానికి సంబంధించిన పూర్తి వివరాలు నేను ఈ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. తప్పకుండా ఈ వీడియోను ఐటీఐస్ మీ మిత్రునికి తప్పకుండా షేర్ చేయండి. అదేవిధంగా మీకు తెలిసిన గ్రూప్‌లో తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంతవరకు కూడా ఏ యూట్యూబర్ కూడా చేయలేదు. సో ఫస్ట్ టైం నేను మీకోసం 3 గంటలు శ్రమించి సెపరేట్‌గా ట్రేడ్ ప్లస్ ఎన్ని పోస్టులకి ఎలిజిబుల్ అవుతారు, ఎలాంటి పోస్టులకి ఎలిజిబుల్ అవుతారని చాలా చక్కగా వివరిస్తాను. తప్పకుండా వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. చాలా క్లారిటీగా మీకు అర్థమవుతుంది. మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ప్రాసెస్ కూడా ఉంటుందని తెలియజేస్తున్నాను. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు సీరియల్ నెంబర్ వచ్చేసి 1 వేసాను. ఐటీఐ ట్రేడ్ ఇక్కడ ఉంటుంది. తర్వాత ఐటీఐ ట్రేడ్‌కి సంబంధించిన నెంబర్ ఆఫ్ పోస్టెస్ ఎలిజిబుల్, వాళ్ళు ఎన్ని పోస్టులకి ఎలిజిబుల్ అని ఇక్కడ మెన్షన్ చేశాను. సో టైప్ ఆఫ్ టెక్నీషియన్ గ్రేడ్ 3. సో ఎస్పెషల్ గ్రేడ్ 3కి సంబంధించి చేయడం జరిగిందనమాట. సో మీరు ఐటీఐ చేస్తే, ఐటీఐలో ఎలాంటి ట్రేడ్ చేస్తే ఏ పోస్ట్‌కి ఎలిజిబుల్ అవుతారు, ఎన్ని పోస్టులకి ఎలిజిబుల్ అవుతారు, దేనికి మీరు అప్లై చేసుకోవాలనేది కూడా పూర్తి వివరాలు అయితే ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే సీరియల్ నెంబర్ 1 ఫిట్టర్ అనమాట. సో ఫిట్టర్ కనుక మనం చూసుకుంటే 8 రకాల పోస్టులకి వెళ్తే ఎలిజిబుల్ అవుతారనమాట. సో ఐటీఐ ఫిట్టర్ చేసిన వాళ్ళు కావచ్చు, ఐటీఐలో సీసీఐ చేసిన వాళ్ళు కావచ్చు. సో ఓకేనా, వినండి. ఐటీఐ చేసిన వాళ్ళు ఫిట్టర్ కావచ్చు, లేదా ఫిట్టర్ ద్వారా మనకు ఐటీఐ చేసిన తర్వాత సీసీఐ చేసిన వాళ్ళు కూడా 8 రకాల పోస్ట్‌కి అయితే ఎలిజిబుల్ అవుతారు. సో ఫస్ట్ ఏంటంటే మీరు ఇక్కడ ఈ నెంబర్ ఏంటంటే నోటిఫికేషన్‌లో వచ్చిన అక్కడ కేటగిరీ నెంబర్‌ని ఇక్కడ మెన్షన్ చేశాను. సో ఇవి 8 రకాల పోస్టులు ఉంటాయి. ఫిట్టర్ చేసిన వాళ్ళు వినండి. ఫిట్టర్ చేసిన వాళ్ళు మీరు టెక్నీషియన్ బ్రిడ్జ్‌కి ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా క్యారేజ్ అండ్ వ్యాగన్‌కి ఎలిజిబుల్ అవుతారు. డీజిల్ మెకానిక్ ఎలిజిబుల్ అవుతారు. ఎలక్ట్రికల్ అండ్ టీఆర్ఎస్ కూడా ఎలిజిబుల్ అవుతారు. ఈఎంయూ కూడా ఎలిజిబుల్ అవుతారు. టెక్నీషియన్ ఫిట్టర్‌కి ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా పర్మనెంట్ వే టెక్నీషియన్‌కి ఎలిజిబిలిటీ అవుతారు. అదేవిధంగా లాస్ట్ ట్రాక్ మిషన్ కూడా మీరు ఎలిజిబిలిటీ అవుతారు. అంటే ఫిట్టర్ చేసిన వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఫిట్టర్ చేసిన వాళ్ళకి 8 రకాల పోస్టులకు ఎలిజిబిలిటీ అవుతారు. సో ఇప్పుడు మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ఈ 8 రకాల పోస్టులలో ప్రియారిటీ ఇచ్చుకోవాలి. దేనికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి, దేనికి సెకండ్ ప్రియారిటీ ఇవ్వాలనేది మనం నెక్స్ట్ వీడియోలో, ప్రియారిటీ సంబంధించిన వీడియో నెక్స్ట్ వీడియో తప్పకుండా చేస్తాను. సో అప్పటి వరకు అయితే ఈ వీడియోని అయితే చూస్తూనే ఉండండి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తప్పకుండా షేర్ చేయండి. మంచి ఇన్ఫర్మేషన్ ఈ విధంగా ఎవరు కూడా ఇంతవరకు చేయలేదు కాబట్టి ఓపికతో నేను చేశాను. కాబట్టి మీ సపోర్ట్ కూడా నాకు చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. సో లేట్ చేయకుండా నెక్స్ట్ వెల్లర్ అనమాట. సో వెల్లర్ కనుక చూసుకుంటే ఐటీఐలో వెల్లర్ చేసిన వాళ్ళు చూసుకుంటే వీళ్ళు కూడా 8 రకాల పోస్టులకు ఎలిజిబుల్ అవుతారు. సో ఏంటంటే బ్రిడ్జెస్ సంబంధించిన టెక్నీషియన్ పోస్టుకు, క్యారేజ్ అండ్ వ్యాగన్, తర్వాత డీజిల్ మెకానికల్, తర్వాత ఎలక్ట్రికల్ టీఆర్ఎస్ కూడా ఎలిజిబుల్ అవుతారు. ఈఎంయూకి ఎలిజిబుల్ అవుతారు. పర్మనెంట్ వే కూడా ఎలిజిబుల్ అవుతారు. ట్రాక్ మిషన్కి ఎలిజిబుల్ అవుతారు. వెల్లర్కి ఎలిజిబుల్ అవుతారు. ఎందుకంటే ఆల్రెడీ వెల్లర్ చేశారు కాబట్టి వెల్లర్ పోస్ట్కి ఓన్లీ వెల్లర్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు అనమాట. సో వెల్లర్ వాళ్ళు కూడా వచ్చేసి 8 రకాల పోస్టులకు ఎలిజిబుల్ అయితే అవుతారు. సో నెక్స్ట్ ఎలక్ట్రీషియన్. సో చాలా మంది ఎలక్ట్రీషియన్ చేసి ఉంటారు ఐటీఐలో. సో వాళ్ళు వచ్చేసి మనకి 7 రకాల పోస్టులకు, 7 రకాల టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులకు మాత్రం ఎలిజిబుల్ అవుతారు. చాలా చక్కగా క్లారిటీగా వినే ప్రయత్నం చేయండి. సో డీజిల్ మెకానిక్ వచ్చేసి ఒకటి, తర్వాత ఎలక్ట్రికల్ ఒకటి, నెక్స్ట్ ఎలక్ట్రికల్ టీఆర్ఎస్ ఒకటి, తర్వాత ఈఎంఈకు ఎలిజిబుల్ అవుతారు. రిఫ్రిజిరేషన్ ఎయిర్ కండిషన్ టెక్నీషియన్ పోస్ట్ కూడా ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా టెక్నీషియన్ ఎస్ఎన్టీలో కూడా ఎలిజిబుల్ అవుతారు. ఇవి నెంబర్స్ అనేది మనకు నోటిఫికేషన్లో వచ్చిన నెంబర్స్ అనమాట, కేటగిరీ నెంబర్స్. తర్వాత 16 దాంట్లో ట్రాక్ మిషన్ ఉందన్నమాట. దీనికి కూడా ఎలిజిబుల్ అవుతారు. ఎవరు ఎలక్ట్రీషియన్ చేసిన ఐటీ ట్రేడ్ వాళ్ళు. అదేవిధంగా సీసీఐలో కూడా ఎలక్ట్రీషియన్ చేసిన వాళ్ళు ఈ 7 రకాల పోస్టుకి ఎలిజిబుల్ అవుతారు. రైల్వే ఉద్యోగాల శిక్షణలో నూతన ప్రభంజనం. ప్రత్యేకంగా రైల్వే ఉద్యోగాలకు మాత్రమే కోచింగ్ ఇస్తూ రైల్వేలో అత్యధిక ఉద్యోగాలు సాధించిన గ్రేట్ ఇన్స్టిట్యూట్ లో చేరండి. తప్పకుండా అతి త్వరగా రైల్వే ఉద్యోగాన్ని సాధించండి. గ్రేట్ ఇన్స్టిట్యూట్. సో నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ మెకానిక్స్, సారీ. సో ఇక్కడ వీళ్ళు కూడా 7 రకాల పోస్టులకి ఎలిజిబుల్ అయ్యారు. సో అవి చూసుకుంటే డీజిల్, ఎలక్ట్రికల్ టీఆర్ఎస్, ఈఎంయూ, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్, ఎస్ఎన్టీ అండ్ ట్రాక్ మిషన్ అనమాట. సో ఈ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ చేసిన వాళ్ళు కూడా 7 రకాల పోస్టులకి ఎలిజిబుల్ అవ్వడం జరిగింది. సో నెక్స్ట్ కనుక మనం చూసుకుంటే వైర్మెన్. సో ఐటీఐలో వైర్మెన్ చేసిన వాళ్ళు
6 రకాల పోస్టులకి అయితే ఎలిజిబిలిటీ అవుతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే డీజిల్, ఎలక్ట్రికల్ తర్వాత ఎలక్ట్రికల్ టీఆర్ఎస్, ఈఎంయూ, రిఫ్రిజిరేషన్, ఎయిర్ కండిషనింగ్ అండ్ ఎస్ఎన్టీ అంటే టెక్నీషియన్ ఎస్ఎన్టీ కూడా ఎలిజిబిలిటీ అవుతారనమాట. ఓకేనా. సో ఇవి చాలా చక్కగా నోట్ చేసుకోండి. మీరు ఏదైతే ఐటీఐ ట్రేడ్ చేస్తారో వాళ్ళు మీ యొక్క ఎలిజిబిలిటీ పోస్టులు ఏమున్నాయో చక్కగా ఒక డైరీలో నోట్ చేసుకోండి. ఆన్లైన్ అప్లికేషన్ మీరు ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళినా కావచ్చు, మీ ఫోన్లో చేసుకున్నా కావచ్చు, మీ ల్యాప్టాప్లో చేసుకున్నా కావచ్చు, చక్కగా ఒక అర్థమయ్యే విధంగా మీకు క్లారిటీగా అర్థమవుతుంది కాబట్టి నేను ఆల్రెడీ ఫిల్టర్ చేసి పెట్టాను. వైర్మెన్ అంటే ఎన్ని రకాల పోస్టుకి ఎలిజిబిలిటీ అవుతారు, అవి ఏంటి అనేది వివరంగా ఉన్నది కాబట్టి తప్పకుండా మీరు దీన్ని నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ మనకు చూసుకుంటే మిషనిస్ట్ గ్రైండర్ అనమాట. సో మెకానిస్ట్ గ్రైండర్ సంబంధించి 5 రకాల పోస్టులకు ఎలిజిబిలిటీ అవుతారు. సో అవి ఏంటి అంటే ఎలక్ట్రికల్ టీఆర్ఎస్, ఈఎంయూ, పర్మనెంట్ వే, రివీటర్ అండ్ ట్రాక్ మిషన్ అనమాట. ఓకేనా. సో ట్రాక్ మిషన్ వచ్చేసి ఖచ్చితంగా A3 మెడికల్ స్టాండర్డ్ ఉండాల్సి ఉన్న ఏకైక పోస్ట్ అనమాట ఈ టెక్నీషియన్ నోటిఫికేషన్ లో. సో నెక్స్ట్ కార్పెంటర్. సో కార్పెంటర్ ఐటీ చేసిన వాళ్ళు 3 రకాల పోస్ట్కి అయితే ఎలిజిబిలిటీ అవుతారు. సో అవి ఏంటంటే క్యారేజ్ అండ్ వ్యాగన్, అదే ఎలక్ట్రికల్ అండ్ టీఆర్ఎస్, అదేవిధంగా ఈఎంయూ. ఓకేనా. సో నెక్స్ట్ కనుక చూసుకుంటే మెకానిక్ మోటార్ వెహికల్ అనమాట. ఐటీఐలో మెకానిక్ మోటార్ వెహికల్ చేసి సీసీఏలో కూడా చేసిన వాళ్ళు 3 రకాల పోస్ట్కి అయితే ఎలిజిబిలిటీ అవుతారు. ఏదో ఒకటి ఉంటే సరిపోతుంది, ఐటీఐ కానీ సీసీఐ కానీ. సో క్రేన్ డ్రైవర్ అనమాట. సో క్రేన్ డ్రైవర్కి వచ్చేసి మనకు B2 మెడికల్ స్టాండర్డ్ ఉన్న ఏకైక పోస్ట్ ఏంటంటే క్రేన్ డ్రైవర్. A3 మెడికల్ స్టాండర్డ్ ఉన్న ఏకైక పోస్ట్ ఏంటంటే ట్రాక్ మిషన్ అనమాట. సో మిగతా అన్ని పోస్టులు కూడా B1 మెడికల్ స్టాండర్డ్ ఉంటే సరిపోతుంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ మనకు డీజిల్ ఎలక్ట్రికల్ అనమాట. తర్వాత ట్రాక్ మిషన్. సో ట్రాక్ మిషన్ చెప్పాను కదా, A3 మెడికల్ స్టాండర్డ్ ఉన్న వాళ్ళు మాత్రమే దానికి ఎలిజిబిలిటీ అవుతారు. సో నెక్స్ట్ మెకానిక్ పవర్ ఎలక్ట్రానిక్స్ అనమాట. సో మెకానిక్ పవర్ ఎలక్ట్రానిక్స్ వచ్చి 3 రకాల పోస్టులకి ఎలిజిబిలిటీ అవుతారు. అవి ఏంటంటే డీజిల్ ఎలక్ట్రికల్ టీఆర్ఎస్, ఈఎంయూ అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ మనం చూసుకుంటే మెకానిక్ HTLT రిక్రూట్మెంట్ కేబుల్ జాయింటింగ్ అనమాట. సో ఇది ఐటీఐ చేసిన వాళ్ళకి ట్రైన్ వాళ్ళకి తెలుసు, ఎవరైతే చేసినారో వాళ్ళకి అర్థమైపోతుంది. సో 3 రకాల పోస్టులకు ఎలిజిబిలిటీ అవుతారు. సో ఎలక్ట్రికల్ టీఆర్ఎస్ అండ్ ఈఎంయూ అనమాట. సో ఈ 3 రకాల పోస్టులకి వీళ్ళు ఎలిజిబిలిటీ అవుతారు. ఎవరు మెకానిక్ HTLT ఎక్విప్మెంట్ కేబుల్ జాయింటింగ్ చేసిన వాళ్ళు అనమాట. సో నెక్స్ట్ మెకానికల్ డీజిల్ ఐటీఐ ట్రేడ్ చేసిన వాళ్ళు కానీ సీసీఏ చేసిన వాళ్ళు కానీ 2 రకాల పోస్టుకి ఎలిజిబిలిటీ అవుతారు. సో అవి ఏంటంటే డీజిల్ మెకానికల్ ఒకటి, నెక్స్ట్ ట్రాక్ మిషన్. సో A3 మెడికల్ స్టాండర్డ్ ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఆపరేటర్ అడ్వాన్స్ మిషన్ టూల్ అనమాట. సో ఇది కనుక ఐటీఐ ట్రేడ్ ఒకటి ఉంది, అది చేసిన వాళ్ళు కూడా 2 రకాల పోస్టుకి ఎలిజిబిలిటీ అవుతారు. సో ఈఎంయూ అండ్ టర్నర్. సో టర్నర్ ఖచ్చితంగా ఆపరేటింగ్ అడ్వాన్స్ మిషన్ టూల్ చేసిన వాళ్ళు మాత్రమే టర్నర్గా అప్లై చేసుకునే అవకాశం ఉంది. సో మిగతా వాళ్ళకైతే లేదు. నెక్స్ట్ ఇక్కడ కొన్ని రకాల అన్ని రకాల ట్రేడ్లకు సంబంధించి వాళ్ళందరూ ఒకటే పోస్ట్కి ఎలిజిబిలిటీ అవుతారు కాబట్టి నేను ఇక్కడ మెన్షన్ చేశాను. సో ఇక్కడ చూసుకుంటే మెకానిక్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ ఏవీ వెహికల్స్. ఓకే, ఇది ఐటీఐ ఒక రకమైన ట్రేడ్. తర్వాత మెకానిక్ ఆటోమొబైల్ అడ్వాన్స్ డీజిల్ ఇంజిన్, ఇది ఒక రకమైన ట్రేడ్. తర్వాత ట్రాక్టర్ మెకానిక్, ఇది ఒక ట్రేడ్. తర్వాత పెయింటర్. సో పెయింటర్ ఇది కూడా ఇది కొన్ని రకాల 4 రకాల ఐటీఐ ట్రేడ్కి సంబంధించిన వాళ్ళు ఒక రకమైన పోస్ట్కి ఎలిజిబిలిటీ అవుతారు. అదేంటంటే డీజిల్ మెకానికల్ అనమాట. సో డీజిల్ మెకానికల్ టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్ట్కు ఈ 4 రకాలు చేసిన వాళ్ళు మాత్రం ఎలిజిబిలిటీ అవుతారు. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకు మళ్ళీ ఒకటి అదే సేమ్ అలాంటిది ఫోర్జర్, హీట్ ట్రీటర్, ఫౌండరీ మ్యాన్, ప్యాటర్న్ మేకర్, మౌల్డర్, రిఫాక్టరీ. ఈ ట్రేడ్ చేసిన వాళ్ళు ఐటీఐలో ట్రేడ్ చేసిన వాళ్ళు వీళ్ళు ఒక రక పోస్ట్కి ఎలిజిబిలిటీ అవుతారు. అదేంటంటే బ్లాక్ స్మిత్ అనమాట. సో బ్లాక్ స్మిత్ సంబంధించి దీనికి ఈ 4 రకాల ఐటీ ట్రేడ్ చేసిన వాళ్ళు ఈ యొక్క పోస్ట్కి అయితే ఎలిజిబిలిటీ అవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ ప్లంబర్ అండ్ పైప్ ఫిట్టర్ వచ్చేసి మనకు ఒక రకమైన పోస్ట్కి ఎలిజిబిలిటీ అవుతారు. అదేంటంటే క్యారేజ్ అండ్ వ్యాగన్ అండ్ పోస్ట్కు ఎలిజిబిలిటీ అవుతారనమాట. ఓకేనా. సో చాలా క్లారిటీగా వినే ప్రయత్నం చేయండి. వీలైతే నోట్స్ రాసుకొని మీరు తప్పకుండా ఐటీ చేసిన మీ ఫ్రెండ్స్ ఎవరైనా కన్ఫ్యూజన్లో ఉంటే ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేస్తున్నామో వాళ్ళ కన్ఫ్యూజన్ అవుతున్న వాళ్ళకి ఈ వీడియో చక్కటి ఉదాహరణ. ఈ విధంగా చెప్పిన వాళ్ళు కూడా ఎవరు లేరు యూట్యూబర్స్లో. సో నెక్స్ట్ మనం చూసుకుంటే 16 సీరియల్ నెంబర్ 16లో ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, అదేవిధంగా ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, అదేవిధంగా మెకానిక్ మెకాట్రానిక్స్ అనమాట. సో ఇది ఐటీఐ ట్రేడ్స్ అనమాట. ఇది ఒక రకమైన పోస్ట్కి ఎలిజిబిలిటీ. అదేంటంటే ట్రాక్ మిషన్ అనమాట. సో ట్రాక్ మిషన్ ఖచ్చితంగా A3 మెడికల్ స్టాండర్డ్ ఉంటుంది. నెక్స్ట్ టర్నర్. ఎవరైతే ఐటీఐలో టర్నర్ చేసిన వాళ్ళు టర్నర్ పోస్ట్కి ఎలిజిబిలిటీ అవుతారు. నేను ఇంతకుముందు చెప్పాను కదా, టర్నర్ ఎవరైతే ఐటీఐ ట్రేడ్ చేస్తే వాళ్ళు టర్నర్ టెక్నీషియన్ గ్రేడ్ 3 మాత్రం వాళ్ళే ఎలిజిబిలిటీ అవుతారు, మిగతా వాళ్ళు ఎవరు ఎలిజిబుల్ కారు. నెక్స్ట్ రిఫ్రిజిరేషన్ ఎయిర్ కండిషన్ ట్రైనింగ్ అనమాట, టెక్నీషియన్ ఐటీఐ ట్రేడ్ అనమాట. సో రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ ఐటీఐ ట్రేడ్ చేసిన వాళ్ళు సో వీళ్ళు ఒక రకమైన పోస్ట్కి ఎలిజిబిలిటీ అవుతారు. అది కూడా రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ టెక్నీషియన్ 3 పోస్ట్కి మాత్రం వీళ్ళు ఎలిజిబిలిటీ అవుతారు. ఓకేనా. నెక్స్ట్ పెయింటర్ జనరల్ అనమాట, ఒక ఐటీఐ ట్రేడ్ ఉంటుంది. ఇది ఒక రకమైన పోస్ట్కి ఎలిజిబిలిటీ అవుతుంది. అది ఏంటంటే ఎలక్ట్రికల్ టీఆర్ఎస్ అనమాట. సో ఎలక్ట్రికల్ టీఆర్ఎస్ పోస్ట్కి వీళ్ళు ఎలిజిబిలిటీ అవుతారు. సో నెక్స్ట్ మెకానిక్ ఆటో ఎలక్ట్రికల్ కమ్ ఆపరేటర్ అనే ఒక ట్రేడ్ ఉంటుంది. దానికి ఒక రకమైన పోస్ట్కి ఎలిజిబిలిటీ అవుతారు. అదేంటంటే డీజిల్ ఎలక్ట్రికల్ అనే పోస్ట్కు వాళ్ళు ఎలిజిబిలిటీ అవుతారు. సో నెక్స్ట్ మెటీరియల్ హ్యాండ్లింగ్ ఎక్విప్మెంట్ కమ్ ఆపరేటర్ అని ఒక ఐటీఐ ట్రేడ్ ఉంటుంది. ట్రైన్ ఆపరేటర్ అని ఒక ఐటీఐ ట్రేడ్ ఉంటుంది. ఆపరేటర్ లోకోమోటివ్ అండ్ రైల్ ట్రైన్స్ అనమాట. ఇది ఒక రకమైన ఐటీఐ ట్రేడ్. ఈ 3 రకాల వాళ్ళు ఒకటే పోస్ట్కి ఎలిజిబిలిటీ అవుతారు. దట్ ఈస్ ట్రైన్ డ్రైవర్ అనమాట. సో ట్రైన్ డ్రైవర్ పోస్ట్కు వీళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ అవుతారు.
ఐటీ ట్రేడ్ పరంగా సెపరేట్‌గా ఏసి వాళ్ళు ఎన్ని రకాల పోస్ట్‌కి ఎలిజిబిలిటీ అవుతారో అవేంటి అని మనం సెపరేట్‌గా ఒక పీడీఎఫ్ అయితే తయారు చేయడం జరిగింది. సో, దానికి సంబంధించిన పీడీఎఫ్ నేను మన టెలిగ్రామ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేశాను. మన టెలిగ్రామ్ ఛానెల్ పేరు వచ్చేసి కూడా రైల్వే అడ్డా 24 అని ఉంటది. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానెల్ ద్వారా మీకు ఈ పీడీఎఫ్ కావాలనుకుంటే తప్పకుండా మీరు అక్కడ జాయిన్ అయితేనే మీకు ఆ పీడీఎఫ్ అందుతుంది. సో, నెక్స్ట్ మీకు రైల్వేలో ప్రతి ఎగ్జామ్‌లో కూడా కరెంట్ అఫైర్స్ అనే ఒక అంశం ఉంటది. తర్వాత ఒక భాగం ఉంటది. సో, దానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ మన డైలీ నోట్స్ అయితే మన రైల్వే అడ్డా 24 యాప్‌లో తీసుకురావస్తున్నామన్నమాట. సో, ప్రతిరోజు అప్‌డేట్ చేయడం జరుగుతుందన్నమాట. సో, మన యాప్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి డిస్క్రిప్షన్‌లో ఫస్ట్ లింక్ ఇస్తాను. సో, పిన్ చేస్తాను. అక్కడి నుంచి మన యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. మన పీడీఎఫ్‌ను ప్రతిరోజు మీరు నోట్స్ రూపంలో కూడా రాసుకోవడానికి అవకాశం ఉంటది. సో, న్యూస్ పేపర్ల ద్వారా కలెక్ట్ చేసి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్‌ను ఒక పీడీఎఫ్ ద్వారా మీకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. తప్పకుండా మన రైల్వే అడ్డా 24 యాప్‌ని అయితే డౌన్‌లోడ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేయండి. సో, ఇప్పటికైతే ఈ వీడియో ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉందనేది తప్పకుండా మీ యొక్క సపోర్ట్‌ని తెలియజేయండి. సో, ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థాంక్ యూ సో మచ్. నేను మీ కట్కం నరేష్, రైల్వే జాబ్ ఎక్స్పర్ట్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.